ఇక దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4 రాష్ట్రాల ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్డౌన్ షురూ అయింది. మరికొన్ని గంటల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. దేశ రాజకీయాల్లో హై వోల్టేజ్ క్రియేట్ చేసిన ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు, మరెవరిని దూరం పెట్టారనేది తెల్లవారితే తేలిపోనుంది. ఫలితాలపై రాజకీయ పార్టీల మధ్య ఎవరి ధీమా వ్యక్తం చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ మాత్రం తమ అంచనాలు వెలువరించిన అంతిమంగా గెలుపు ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. దీంతో గెలుపు జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం కేరళలో యూటీఎఫ్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ హవా ఉండబోతోందని అంచనా వేశాయి. కానీ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమ బెంగాల్లో మెజార్టీ స్థానాలు ఎన్డీఏకే ఎడ్జ్ ఇచ్చిన ప్రముఖ యాక్సెస్ మై ఇండియా సర్వే మాత్రం ఇక్కడ తమ అంచనాలు చెప్పలేదు. ఇక తమిళనాడులో మిగతా సంస్థలు డీఎంకే వైపు మొగ్గు చూపగా యాక్సెస్ మై ఇండియా మాత్రం టీవీకేకు ఎడ్జ్ ఇచ్చింది. దీంతో ఈ 2 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ మరింత సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఈ పరిణామం బెట్టింగ్ నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. గెలుపు ఎవరిదనే అంశంతో పాటు మెజారిటీ ఎంత అనే దానిని చుట్టూ కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. సొంత రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి రాజకీయ వ్యాపారవేత్తలు బెట్టింగ్లో పాల్గొంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో డీఎంకే విజయంపై 87% మంది బెట్టింగ్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక బెంగాల్లో $5 మిలియన్ పైగా బెట్టింగ్ నడుస్తోందని, ఇక్కడ బీజేపీ గెలుస్తోందని, 51% మంది టీఎంసీ గెలుస్తోందని, 49% మంది బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. నగదుతో పాటు క్రిప్టో, డిజిటల్ కరెన్సీ ద్వారా బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి ఈ బెట్టింగ్ బారిన పడి ఎంతమంది చేతులు కాల్చుకుంటారో చూడాలి. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి. రాజేంద్ర, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పాలి. ఇప్పటికే సర్వే సంస్థలు ఫలితాలు చాలా వరకు వెల్లడి చేశాయి. ఈ క్రమంలో గెలిచే పార్టీలు వాటి సీట్ల సంఖ్యపై కూడా పందాలు అయితే జోరందుకున్నాయి. ముఖ్యంగా ఈ 4 రాష్ట్రాలు అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి 5 చోట్ల కూడా, అంటే అటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు పైన ఎక్కువగా అయితే బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ అయినప్పటి నుంచి ఎవరు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందన్న దానితో పాటు పూర్తిగా నియోజకవర్గాల వారీగా కూడా ఇక్కడ మా నాయకుడు నెగ్గుతాడంటే ఇక్కడ మా నాయకుడు ఎంత మెజారిటీతో నెగ్గుతారన్న దాని మీద కూడా జోరుగా బెట్టింగ్లు అయితే సాగుతున్నాయి. రాష్ట్రాల్లో రిజల్ట్ పై రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కౌంటింగ్ పూర్తిగా కూడా సాయంత్రం వరకు కొనసాగుతుంది. పుదుచ్చేరి సంబంధించి పూర్తిగా కూడా ఫలితాలు మధ్యాహ్నం 1 గంటల లోపు వచ్చే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఈ పందాలపై పోలీసులు నిఘా కూడా పెరగడంతో బెట్టింగ్ రైలు రూట్ కూడా మార్చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ఐపీఎల్ తరహాలో, ఒకవైపు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న దాని మీద బెట్టింగ్లు జోరుగా జరుగుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ ఎలక్షన్ కు సంబంధించి రిజల్ట్ కూడా పూర్తి స్థాయిలో అదే తరహా అంతకు మించి బెట్టింగ్లు అయితే నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఫోన్ కాల్స్ కూడా అవసరం లేకుండా ఆర్థిక లావాదేవీల వివరాలన్నింటికి సంబంధించి ఒక ప్రత్యేక యాప్ ద్వారానైతే జరిగేలాగా ఇప్పటికే నిర్వాహకులు పందెం జాగ్రత్తలు తీసుకున్నారని టాక్ కూడా వినిపిస్తుంది. పోటీ ఏదైనా సరే, ఎక్కడి నుంచి అయినా సరే బెట్టింగ్ న్యాయంగా జరగాలి అన్నట్టుగా అయితే పరిస్థితులు కనపడుతున్నాయి. పూర్తిగా ముఖ్యంగా ఈ ఎలక్షన్ కి సంబంధించినంత వరకు ఏదైతే డిఎంకే ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించినంత వరకు అక్కడ టీవీకే పార్టీకి సంబంధించి దళపతి విజయ్కి సంబంధించి పూర్తిగా కూడా తొలుత ఒక అంచనాలు వచ్చాయి. అటు తర్వాత ప్రత్యేక సర్వేలు కొద్ది రోజుల క్రితం మళ్ళీ తాజా సర్వేలు విధించిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం అధికార బీజేపీకి సంబంధించి 16 నుండి 20 స్థానాలు గెలుచుకుంటది. స్పష్టమైన మెజార్టీతో మళ్ళీ డిఎంకే అధికారంలోకి వస్తుందని ఒక కొన్ని సర్వేలు చెప్పాయి. అటు తర్వాత పూర్తిగా కూడా యువత, ముఖ్యంగా అలాగే మహిళలు పెద్ద పెట్టిన టీవీకే పార్టీకి సంబంధించినంత వరకు
దళపతి విజయ్కే పూర్తిగా పట్టం కట్టారని ఒకవైపు ఉన్న నేపథ్యంలో తాజా కన్ఫ్యూజన్ లో పూర్తిగా కూడా ఎంతున్నా ప్రజలు ఓటు వేసిన వాళ్ళు తమ నాడి పూర్తిగా అంచనా వేయగలిగే పరిస్థితి. పూర్తిగా అక్కడ ఏదైతే డిఎంకేకే పూర్తి మద్దతు ఉంది, సర్వే ప్రకారం అంచనాల ప్రకారం ఎన్నేసినా అక్కడ డిఎంకేకి సంబంధించి ముఖ్యమంత్రి స్టాలిన్ పూర్తిగా సంక్షేమ పథకాల అమల్లో కానీ మహిళలను ఆకట్టుకోవడంలో ప్రత్యేకమైన కార్యాచరణ 5 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయనకే మళ్ళీ తిరిగి పట్టం కడతారని కూడా కొన్ని అంచనాలు ఉన్నాయి. అంచనాలు ఏదైనా సరే బెట్టింగ్లు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రతిపక్షానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా అస్సాంలో మళ్ళీ తిరిగి మేము పూర్తిగా కూడా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ఇప్పటికే క్యాంపు రాజకీయాలు చేస్తుంది. ఒకవైపు తమిళనాడులో టీవీకి సంబంధించి పార్టీ దళపతి విజయ్ కూడా క్యాంపు ఒక రిసార్ట్ రాజకీయాలు కూడా మొదలు పెట్టేశారు. తమ సభ్యులు గెలిచిన తర్వాత ఎటు వెళ్లకుండా ఒక 100 మంది ఉండేందుకు పూర్తిగా కూడా రిసార్ట్, ఎందుకంటే 100 నుంచి 120 సీట్లు పైబడి వస్తాయని అంచనా ప్రపంచంలో పూర్తిగా 100 మంది అక్కడ ఉండేందుకు కూడా రిసార్ట్ వ్యవహారాలు కూడా నడుపుతున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఎన్నికల సంఘం కూడా ఒక నిఘా పెట్టినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే ఎప్పుడూ జరగనటువంటి ఈసారి ఎన్నికల్లో 89.87% రికార్డు స్థాయి ఓటింగ్ నమోదవడంతో ఇది ఇప్పుడు ఉన్నటువంటి భవిష్యత్ పరిణామాలు ఊహించడం కూడా కొంత కష్టతరం చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఏం జరగబోతోందన్నది చాలా దారుణమైన పరిస్థితుల్లో ప్రస్తుతం దీన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ప్రజల్ని పూర్తిగా కూడా ఈ బెట్టింగ్ల బారిన దించి ఎవరు ఎంత ఒక ఈ ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రముఖులు కూడా ఈ బెట్టింగ్ లో ప్రస్తుతం పాల్గొంటున్నారంటే పూర్తి స్థాయిలో ఎంత లావాదేవీలు జరుగుతాయో మనం ఊహించుకోవచ్చు. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే పుదుచ్చేరిలో భాగమయ్యి కాకినాడకి సమీపంలో ఉన్నటువంటి యానం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ రాజకీయ దురంధరుడిగా పిలువబడే మల్లాడి కృష్ణారావు ఒకవైపు పోటీ చేస్తే తాజాగా తొలిసారి మొన్న గత ఎలక్షన్ లో అతి చిన్న వయస్కుడిగా ఉన్నటువంటి గొల్లపల్లి అశోక్ మల్లాడి కృష్ణారావు మీద పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తాజాగా వాళ్ళిద్దరి మధ్య కూడా ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. ఇక్కడ బెట్టింగ్లు ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకవైపు గొల్లపల్లి అశోకే మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. మల్లాడి కృష్ణారావు మీద భారీగా బెట్టింగ్లు 10 ఓట్లతో నెగ్గుతాడని కూడా కోట్ల రూపాయల పందాలు కూడా సాగుతున్నట్టుగా తాజా సమాచారం తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 రాష్ట్రాలకు సంబంధించి పూర్తిగా ఒకవైపు బెట్టింగ్ జరుగుతుంటే ఇక్కడ ఆంధ్రాకి సంబంధించి యానంలో భాగమైనటువంటి యానం నియోజకవర్గానికి సంబంధించి భారీగా ఇక్కడ కూడా ముఖ్యంగా పెద్ద పెట్టిన ఒకవైపు మల్లాడి కృష్ణారావు భారీ ఆరిజిన్తో గెలవకపోయినా కనీసం ఒక 50 ఓట్లతోనైనా నెగ్గుతారన్న బెట్టింగ్లు కూడా కోట్ల రూపాయలు జరుగుతున్నాయి. మెజార్టీ విషయంలో కూడా ప్రస్తుతానికి భారీ స్థాయిలో బెట్టింగ్ జరగడం, రాష్ట్రాల ఫలితాలు చెప్పడం, బీజేపీ ఈసారి ఈ 4 రాష్ట్రాల్లోని కనీసం 2 కైవసం చేసుకుంటుందని ఒక బెట్టింగ్, వివిధ రకాల బెట్టింగ్ కి ఏది నిర్ణయం అయినా సరే అర్హతమే అన్నట్టుగా ప్రస్తుతం ఈ బెట్టింగ్లకి అయితే తెరలేపారు. ఏదైనా పూర్తి స్థాయిలో ఈ జరుగుతున్నటువంటి అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ అలాగే తమిళనాడుకి సంబంధించి ఒకవైపు పుదుచ్చేరికి సంబంధించి పూర్తిగా కూడా అక్కడ కూటమి ప్రభుత్వం అంటే సీఎం రంగస్వామి ఇప్పటికే 4 సార్లు అక్కడ సీఎం గా చేశారు. 5వ సారి మళ్ళీ ఆయన సీఎం అవుతారు. ఖచ్చితంగా 14 నుంచి 18 సీట్ల వరకు వస్తాయి. ఎందుకంటే అక్కడ 30 సీట్లు పుదుచ్చేరికి కేటాయించుండగా ఎవరు మ్యాజిక్ ఫిగర్ 17 దాటిన తర్వాత ఎక్కువ సంఖ్య ఎవరికి వస్తే 18 వస్తే ఖచ్చితంగా అక్కడ వస్తుంది. ఆ 18 గ్యారంటీగా రంగస్వామి గ్యారంటీగా మళ్ళీ 5వ సారి సీఎం అవుతారంటూ ఉంది. అందులో భాగంగానే యానం కూడా పూర్తి స్థాయిలో అటు కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ గా ఉన్నారు. గతంలో ఈ రంగస్వామి తరపు సీటుగా ఆయన పోటీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ వైపు నుంచి సీట్ తెచ్చుకున్న పరిస్థితుల్లో భారీ బెట్టింగ్లకి ఇదొక కారణమైంది. ఇక కేరళకు సంబంధించి వరకు యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని భారీ బెట్టింగ్లు అయితే జరుగుతున్నాయి. ఇక ముఖ్యంగా తమిళనాడు భారీ బెట్టింగ్ల స్థాయికి వస్తే అటు మమతా బెనర్జీకి సంబంధించి ఏదైతే పశ్చిమ బెంగాల్లో, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడు సుదీర్ఘ కాలం పాటు చాలా మందికి పట్టం కడతా ఉంటారు. దానిలో భాగంగానే గడిచిన సంవత్సరాలు అన్నింటిలోనే కూడా 4 సార్ల నుంచి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి ఆవిడే సీఎం గా వస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజా సమాచారాలను బట్టి కూడా బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారం మాదే అంటూ కూడా ప్రస్తుతం ఒకవైపు దీదీ కూడా స్వయంగా ప్రకటనలు చేస్తున్నాయి. సర్వేలు కూడా తొలుత బీజేపీ ఇక్కడ తన కైవసం చేసుకోబోతోందని కొన్ని సర్వేలు నిర్వహించినప్పటికీ ముఖ్యంగా ఈసారి కూడా మళ్ళీ దీదీకే మళ్ళీ పట్టం కట్టారు ప్రజలందరూ కూడా అన్నది ఒకవైపు ఉండడంతో అటువైపు భారీగా, ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ ఖచ్చితంగా ఇక్కడ అధికారం చేజిక్కుంటుంది, దీదీ మళ్ళీ సీఎం అవుతారంటూ కూడా భారీ బెట్టింగ్లు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. తమిళనాడుకి సంబంధించినంత వరకు మాత్రం ఎక్కువగా బెట్టింగ్లు ఇప్పుడు ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లోనే యానం నియోజకవర్గానికి సంబంధించి ఒకటి,
తమిళనాడుకి సంబంధించి రాజకీయాలకు మించి ఎక్కువగా అయితే కోట్ల రూపాయలు బిలియన్లకు సంబంధించి కూడా, అంటే ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి వాస్తవులు కూడా ఇక్కడ వారితో కలిసి పూర్తిగా కూడా బెట్టింగ్లు చేస్తున్నారంటే ఈ రాజకీయం ఎక్కడ వరకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ బెట్టింగ్ల బారిన పడి ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారా ఏంటి అన్నది రేపు సాయంత్రానికి ఈ వార్తలు కూడా అటు ఎన్నికల ఫలితో పాటు ఇవి కూడా కొంత ఉత్కంఠలు రేపే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రభుత్వం తరపు నుంచి పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఉంచారు. ఇటువంటి బెట్టింగ్లు నమ్మి పూర్తిగా కూడా మీరు ఎవరో ఒళ్ళు గుల్ల చేసుకోవద్దు, భవిష్యత్తు పాడు చేసుకోవద్దు అంటూ కూడా ఒకవైపు హెచ్చరికలు చేస్తూ ఉన్న నేపథ్యంలో కానీ పూర్తి మాత్రం భారీ స్థాయిలో ఎలక్షన్ కౌంటింగ్ కన్నా ఈ ఖర్చులు ఎలక్షన్ లో ఖర్చు పెట్టిన ఈ నిధులు ఏవైతే ఉన్నాయో అన్ని పార్టీలు కలిసి ఒక రాష్ట్రంలో ఎలక్షన్ చేయాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఈ బెట్టింగ్లు అంతకన్నా మించి జరుగుతున్నాయని ప్రస్తుతం తాజా సమాచారాలను బట్టి తెలుస్తోంది. ఏదేమైనా బెట్టింగ్ జోలికి పోకపోవడమే మంచిది ఇప్పటి వరకు ఎవరున్నా సరే. ఎందుకంటే ఇది ఒక ఉత్కంఠమైన వాతావరణంలో ప్రస్తుతం ఈ ఓట్ల వల్ల లెక్కింపు జరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో కూడా అనుకున్న దానికన్నా ఓటింగ్ శాతం పెరగడం, దాన్ని కొంత ఆసక్తి రేకెత్తించడంతో ఎవరు నెగ్గుతారన్నది పూర్తిగా కూడా అంచనా వేయలేని పరిస్థితులు. చాలా సంస్థలు కొన్ని ఒక పార్టీకి చేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా వీటి అన్నింటినీ నమ్మి మోసపోవద్దంటూ కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు.